హాయ్ హలో నమస్తే అందరికీ. నా పేరు నరేష్. ఐపీఎల్ మ్యాచ్ నెంబర్ 8 ఢిల్లీ వర్సెస్ ముంబైని ఢిల్లీ ఓడించింది. ఇంపాక్ట్ ప్లేయర్ సమీర్ రిజ్వీ మరోసారి ఇంపాక్ట్ చూపించిండు. ఢిల్లీకి 2 మ్యాచ్లు కూడా తనే గెలిపించిండు. 51 బాల్స్లో 90 రన్స్, 7 సిక్సెస్ 7 ఫోర్స్తో ఢిల్లీ క్యాపిటల్స్ వన్ సైడ్ చేసేసిన మ్యాచ్ని. మరి ఈ మ్యాచ్ పైన పూర్తి రివ్యూ చెప్తాను. ఫస్ట్ నుంచి టాస్ నుంచి మాట్లాడదాం. మరి క్రికెట్ మీద ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి, షేర్ చేయండి. క్రికెట్ అప్డేట్స్, క్రికెట్ సంబంధించి అనాలిసిస్, రివ్యూస్ చెప్తూనే ఉంటాను. ప్లీజ్ సపోర్ట్ చేయండి, సహకరించండి. మరి మ్యాచ్ అయితే టాస్ నుంచి స్టార్ట్ చేద్దాం. టాస్ అయితే అక్షర్ పటేల్ గెలిచిండు. టాస్ గెలిచిన టీం అయితే ఫీల్డింగే చేస్తారు. ఎందుకంటే ఢిల్లీ చిన్న గ్రౌండ్, చేజింగ్కి అనుకూలంగా ఉంటుంది. ఎప్పుడైనా మనం సంవత్సరాల నుంచి చూస్తున్నాం, ఎప్పుడైనా రన్స్ ఎక్కువ వస్తుంది, పరుగుల వరద కురుస్తాయి అన్నమాట ఢిల్లీ గ్రౌండ్లో. కాకపోతే ఈసారి కొంచెం భిన్నంగా ఉంది. ఫస్ట్ బ్యాటింగ్ చేసిన ముంబై మధ్యాహ్నం మ్యాచ్ కాబట్టి ముంబై కొంచెం బౌలింగ్కి అనుకూలించింది. ఢిల్లీ క్యాపిటల్స్కి అదొకటి కలిసి వచ్చింది. బౌలింగ్కి అనుకూలంగా ఉంటే బౌలింగ్ అయితే టైట్గా పడింది. లేకుంటే ఆ గ్రౌండ్లో రోహిత్ శర్మ, సూర్యకుమార్ ఆ బ్యాటింగ్ లైనప్కి చాలా స్కోర్ కొడతారేమో అనుకున్నాం మ్యాచ్ ముందైతే. కాకపోతే బౌలింగ్ ముఖేష్ కుమార్ మంచి బాల్స్ వేసిండు, మంచి బౌలింగ్ చేసిండు. రోహిత్ శర్మ మంచిగానే ఆడినంతసేపు కొంచెం మంచిగానే ఆడిండు. అయితే రికల్టన్, తిలక్ వర్మ 1 డౌన్ వచ్చింది. ఇద్దరు తొందరగా అవుట్ అయింది. ఇద్దరిని కూడా ముఖేష్ కుమార్ అవుట్ చేసిండు. తర్వాత సూర్య వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి రోహిత్ శర్మ, సూర్య ఇద్దరు కలిసి కూడా 50 రన్స్ పార్ట్నర్షిప్ చేస్తున్నప్పుడు అనిపించింది ఇద్దరు కలిసి 200 రన్స్కి ఎట్లయినా తీసుకెళ్తారు, ఇద్దరు మెయిన్ బ్యాట్స్మెన్ ఆడుతారు అనుకున్నాం. అప్పుడే రోహిత్ శర్మ, అక్షర్ పటేల్ బౌలింగ్లో అవుట్ అయిన తర్వాత సూర్య అండ్ మళ్ళీ తర్వాత అమన్దీప్తో పార్ట్నర్షిప్ కొంచెం చేసిండు. లుంగి ఎంగిడి హాఫ్ సెంచరీ కొట్టినాక సూర్య కూడా మరి రెచ్చిపోతాడు. ఆ స్కోర్ 180 దాకా తీసుకెళ్తాడేమో అనుకున్నాం. లుంగి ఎంగిడి బౌలింగ్లో సూర్యకుమార్ ఎల్పీడబ్ల్యూ అవుట్ అయ్యిండు హాఫ్ సెంచరీ కాగానే. మరి లుంగి ఎంగిడి బౌలర్ అయితే వరల్డ్ కప్ నుంచి కూడా మంచి పర్ఫార్మెన్స్ చేస్తుండు, మంచి ఫామ్లో ఉండి వరల్డ్ కప్లో చూసినాం. మనం ఫస్ట్ మ్యాచ్లో కూడా తను నికోలస్ పూరాన్ని టైట్ అవుట్ చేసిండు. యాకర్తో మంచి బౌలింగ్ చేస్తుండు, స్లోవర్ బాల్స్. మ్యాచ్లో అయితే ఇంపాక్ట్ చూపిస్తుంది లుంగి ఎంగిడి బౌలర్ అయితే లాస్ట్కి అమన్దీప్ కలిసి శాంట్నర్ కలిసి 161 టార్గెట్ 161 దాకా అయితే తీసుకెళ్ళారు. ఆ స్కోర్ సరిపోలేదు. 180 అని ఉంటే 185 ఉంటే కొంచెం బాగుండేది ఫైటింగ్కి. అయితే సెకండ్ బ్యాటింగ్ చేసినకి మన ఢిల్లీ క్యాపిటల్స్ చేజింగ్ వచ్చినప్పుడు ఫస్ట్లోనే రాహుల్ తొందరగా అవుట్ అయింది. కేఎల్ రాహుల్ మరోసారి ఫెయిల్ అయింది. ఫస్ట్ మ్యాచ్లో కూడా ఫెయిల్, సెకండ్ మ్యాచ్లో కూడా తొందరగా అవుట్ అయ్యిండు. వెంబడైతే నితీష్ రాణా రన్అట్ అయ్యిండు తొందరగా. 7 for 2 7 రన్లకి అవుట్ అయ్యిండు. ఆ పిచ్ బౌలింగ్కి అనుకూలంగా ఉంటుంది. టైట్గా నడుస్తుంది మ్యాచ్. 160 రన్స్ సరిపోతాయి ముంబైకి అనుకున్నాం, కానీ ఆ విధంగా జరగలేదు. సమీర్ రిజ్వీ మళ్ళీ ఇంపాక్ట్ ప్లేయర్స్ ఫోర్త్ ప్లేస్లో 4th డౌన్లో వచ్చిండు. అదే 1 2 3 4th వచ్చిండు. మరి అసలు ఆగనే లేదు. చాలా తన గేమ్ తను ఆడుతూనే ఉన్నాడు. 51 బాల్స్లో 90 రన్స్ చేసి దాంతోపాటు కొద్దిసేపు ఆడిన నిశాంక 44 మంచి పార్ట్నర్షిప్ ఇచ్చిండు, మంచి హ్యాండ్ ఇచ్చిండు సమీర్ రిజ్వీకి. తర్వాత మిల్లర్ వచ్చిన తర్వాత ఇద్దరు కలిసి కంప్లీట్ చేసారు ఆల్మోస్ట్గా. సమీర్ రిజ్వీ ఇంతకుముందు చెన్నై సూపర్ కింగ్స్లో ఉండే కొన్ని ఛాన్సెస్ వచ్చినాయి, కానీ సరిగా ఆడలేదు. కానీ ఈసారి డొమెస్టిక్లో కూడా మంచి ఫామ్లో ఉన్నాడు. ఇప్పుడు మాత్రం ఢిల్లీకి చాలా ఇంపాక్ట్ అయితే చూపిస్తున్నాడు. మరి ఇదైతే మ్యాచ్ రివ్యూ. మరి ప్రతి మ్యాచ్ కూడా అప్డేట్స్, రివ్యూస్ చెప్తూ ఉంటున్నాను, అనాలిసిస్. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి చూడండి, లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సపోర్ట్ చేయండి. మరి రేపైతే డబుల్ హెడర్ మ్యాచ్, దానిపైన ప్రివ్యూ వస్తుంటుంది నెక్స్ట్ వీడియోలో. మరి థ్యాంక్ యూ.